హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో విశేషం ఏంటంటే, నేను మన పిల్లల చదువుల గురించి అయితే మాట్లాడుతున్నాను. చాలామందికి ఫోన్ మీద ఉన్న నాలెడ్జ్, ఫోన్ ఆపరేట్ చేయడం ఎలా అని తెలిసినంత నాలెడ్జ్ స్టడీస్లో అయితే చాలా నిల్లు. అస్సలు రాయడం, చదవడం అస్సలు రావట్లేదు. దానికి మెయిన్ రీజన్ అయితే బేసిక్స్ దగ్గర స్టార్ట్ చేస్తే అసలు చాలామంది ఆ బేసిక్లోనే పోతుంది. దానివల్ల ఏమవుతుందంటే మన పిల్లలకి చదవడం, రాయడం అసలు ఏదీ రావట్లేదు. అక్షరాలు ఐడెంటిఫై చేయడం కూడా రావట్లేదు. అంటే దానికి మూల కారణం ఏంటంటే బేసిక్స్ అనేది కరెక్ట్గా లేకపోవడం. ఆ బేసిక్ అనేది కరెక్ట్గా ఉంటే పిల్లలు ఆటోమేటిక్గా చదవడం, రాయడం అనేది చేస్తారు. సో ప్రతి పేరెంట్కి కానీ నేను చెప్తుంది ఏంటంటే, మన పిల్లలు ఏం చదువుతున్నారు, ఎంతవరకు చదువుతున్నారు, వాళ్ళకి అసలు ఆ బేసిక్స్ అనేవి తెలుసా తెలియదా అనేది ఒక్కసారి ప్లీజ్ మీరు మీ పిల్లల్ని ప్రతి ఒక్కరిని చెక్ చేయండి. ఎందుకంటే ఏముంది, ఇప్పుడు మన పిల్లలకి చదువు రాకపోయినా మన పిల్లలకి మార్క్స్ రావట్లేదు అనేసి టీచర్స్ దగ్గరికి వెళ్ళేసి గొడవ చేస్తాం. ఆ టీచర్ ఏం చేస్తుంది, ఊరికి పేరెంట్తో మనకెందుకని మార్క్స్ వచ్చినా రాకున్నా, వాడు చదివినా చదవకున్నా, ఇప్పుడున్న జనరేషన్ది చెప్తున్నాను. అప్పుడు మనకంత సీన్ ఏం లేదు. మనకి ఎంత చదువు వస్తే అంతవరకే నేర్పించేవాళ్ళు. ఇంకొకటి, కరెక్ట్గా చదవడం, రాయడం వచ్చి పాస్ అవుతేనే నెక్స్ట్ క్లాస్కి మనల్ని ప్రమోట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్న ఈ జనరేషన్కి అట్లా మాత్రం లేదు. ఎందుకు లేదు అని అంటే, ఆ ప్రాబ్లం, ఆ ఫాల్ట్ కూడా ఓన్లీ పేరెంట్స్ దగ్గరే ఉంది. ఎందుకంటే మనం వాళ్ళకి చదవక రాకపోయినా, ఏం రాకపోయినా కానీ నా పిల్లగాడికి ర్యాంక్ రాలేదు, నా పిల్లగాడు ఇట్లున్నాడు అని మనం టీచర్స్ పైన గొడవ చేస్తుంటాం. అసలు మన పిల్లలకి బేసిక్ సెన్స్ అనేది ఉందా, వాళ్ళకి బేసిక్స్ వస్తున్నాయా అంటే, చదువు రాని వాళ్ళు ఎట్లా అడుగుతారమ్మా అని అంటే, కనీసం వాడికి బుక్ ఇస్తే నీ ఎదురుగా చదువుతుండా, నువ్వు అడిగిన దానికి కరెక్ట్ సమాధానం ఇస్తుండా, అది కూడా తెలుసుకోవచ్చు. అది ఒక్కటి. అంటే మెయిన్ ప్రాబ్లం ఎవరి దగ్గర ఉందంటే పేరెంట్స్ దగ్గరే అని అంటాను. అంటే టీచర్స్ చెప్పని వాళ్ళని కూడా అనొచ్చు. కానీ మ్యాక్సిమం స్కూల్కి వెళ్ళిన ప్రతి టీచర్ అయితే చెప్పడానికే ట్రై చేస్తుంది. ఎందుకంటే మరీ వెళ్ళి ఊరికే అయితే రారు. ఖచ్చితంగా పిల్లలకి చదువు రావాలనే ట్రై చేస్తారు. మన ఒక్క పిల్లగాన్ని అయితే స్పెషల్గా పెట్టుకొని చెప్పారు కదా, అందరి పిల్లల్ని పెట్టుకొని చెప్తారు. కాబట్టి క్యాచ్ చేసేది, రాయడం, రాయించడం, కొంచెం ఇంటి దగ్గర చూసుకోవడం కూడా పేరెంట్గా మనం చూసుకోవాలి. కాబట్టి ప్రతి పేరెంట్కి నేనేం చెప్తున్నానంటే, మన పిల్లలకి బేసిక్ అనేది ఉందా లేదా అని ఇంట్లో కూడా చెక్ చేయండి. ఆ బేసిక్ అనేవి కరెక్ట్గా వస్తే చదవడం, రాయడం అనేది కంపల్సరీ వస్తుంది. ప్లీజ్ ఇది మీ అందరికీ అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.